నేను డాక్టర్ సేపూరి బాలరవితేజ, యూరాలజిస్ట్ అండ్ యూరో ఆంకాలజిస్ట్. ఈరోజు మనం 3 ఏళ్ల బాబు కిరణ్ ఆదోని నుంచి కిడ్నీ క్యాన్సర్ ఉంది, పెద్ద కిడ్నీ క్యాన్సర్ ఉంది, రైట్ సైడ్ ఆల్మోస్ట్ 15 సెంటీమీటర్ల క్యాన్సర్ గడ్డ. ఫస్ట్ వచ్చారు ఇక్కడికి, మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కోసం సిఎంసి వెల్లూరుకి వెళ్ళారు. ఫస్ట్ సర్జరీ చేస్తామన్నాం, అక్కడికి వెళ్ళి బయాప్సీ తీసి వాళ్ళు సర్జరీ చేయలేము, చాలా పెద్దగా ఉంది గడ్డ, కీమోథెరపీ ఇస్తాము, కీమోథెరపీ తర్వాత అవసరమైతే సర్జరీ చేస్తాం, అది ఏమన్నా తగ్గితే అన్నట్టు చెప్పారు. సో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చారు KPSకి. ఇక్కడికి వస్తే ఒకసారి మళ్ళీ సిటీ స్కాన్ తీసి నెల రోజుల్లోనే అంతకు ముందర 12 సెంటీమీటర్లు ఉండే గడ్డ 15 సెంటీమీటర్లకు వెళ్ళింది. ఈ చిన్న వయసులో కిడ్నీ ఉండేదే ఒక 3 నుంచి 4 సెంటీమీటర్లు ఉంటుంది. 4 సెంటీమీటర్ కిడ్నీకి 15 సెంటీమీటర్ల గడ్డ అయింది. ఆల్మోస్ట్ నెలలో 3 సెంటీమీటర్లు పెరిగింది. దానికి ఏంటంటే పక్కన ఉండే పెద్ద రక్తనాళాలు కతుక్కుపోయింది, తర్వాత లివర్ కతుక్కుపోయింది, ప్యాంక్రియాస్ కతుక్కుపోయింది, దాని తర్వాత పేగులకి చిన్న పేగు పెద్ద పేగు అన్నిటికీ అతుక్కుపోయింది. అది ఆ క్యాన్సర్ గడ్డ పెరిగి, సో దాన్ని ఏంటంటే 2 గంటలు కష్టపడి 31వ తేదీ అది క్యాన్సర్ గడ్డ అనేది టోటల్గా కిడ్నీతో పాటు తీసేసాం, ఎటువంటి అపాయం లేకుండా. రక్తం కూడా ఎక్కువ పోకుండా ఓన్లీ ఒక 10 నుంచి 15 ml రక్తమైపోయి పక్క రోజు నుంచి నడిపించి మంచిగా ఉన్నాడు. ఈరోజు 3వ రోజు. ఈరోజు ట్యూబ్లన్నీ తీసేసాము, అన్ని తింటున్నాడు, మోషన్కి వెళ్తున్నాడు, యూరిన్కి వెళ్తున్నాడు, నడుస్తున్నాడు, చూడొచ్చు. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము. సో ఏదన్నా కరెక్ట్గా చేసుకుంటే, మనకి త్వరగా చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదన్నా స్టార్టింగ్ వచ్చినప్పుడు, ఏదైనా నొప్పి వచ్చినప్పుడు చూపించి డాక్టర్కి సరైన వైద్యం చేసుకుంటే దానికి హైదరాబాద్, వెల్లూరు అంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే జరుగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ పోయి కూడా కొన్ని అక్కడ కూడా చేయలేని సర్జరీస్ ఇక్కడ చేస్తున్నాం. నా పేరు భీమా, నా కొడుకు కిరణ్. యాక్చువల్గా మా మాధవ్ని పక్కన గ్రామం సిటీ స్కాన్ తీసినాం. అక్కడ ఏదో గడ్డ ట్యూమర్ గడ్డ మాదిరి ఉందని చెప్పినారు. మా కళ్ళ కాదు ఇక్కడ ఆదంలో కర్నూలుకి వెళ్ళాలన్నారు. కర్నూలుకి వచ్చి KBS హాస్పిటల్లో డాక్టర్ బాలరవితేజ సార్ గారిని కలిసినాము. ఇది ట్యూమర్ గడ్డ తీసేయాలని చెప్పినారు. నెక్స్ట్ ఒపీనియన్ కోసం మేము CMC వేలూరు వెళ్ళాము. అక్కడ దాదాపుగా 13 days రిపోర్ట్స్ కోసం అక్కడే ఉన్నాము. అక్కడ 13 days రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే కీమోథెరపీ చెప్పినారు. మా డాక్టర్లు అందరూ ఉన్నారు, వాళ్ళ సజెషన్ తీసుకొని కీమోథెరపీ వద్దు, చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, పిల్లోడు అల్లాకుతంలో అయిపోతున్నాడు అని చెప్పినారు. దానికి భయపడి బాగా భయపడినాము. అక్కడ నుంచి మళ్ళా కర్నూలుకి వచ్చినాం, తారు గారిని కలిసినాము. తారు సర్జరీ చేసి బాగా యాక్టివ్గా ఉన్నాడు పిల్లోడు, సక్సెస్ఫుల్ గా అయింది సర్జరీ. థ్యాంక్ యూ సార్.